పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. అత్తయ్య, అసలేం జరిగింది? నాకైతే ఏం అర్థం కావడం లేదు. మీకేమైనా అర్థమైందా? గౌతమ్ మీద ఎవరో అటాక్ చేయడానికి ట్రై చేశారు. అది నిజంగానే గౌతమ్ సార్ మీద అటాక్ చేయడానికి ప్రయత్నించారా, లేదా కావాలని ఝాన్సీ ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేయడానికి అలా ప్లాన్ చేసిందా? ప్రియాంక, ఆవేశంలో ఆలోచన లేకుండా మాట్లాడుకు. ఎవరో గౌతమ్ని చంపాలని చూస్తే తన ప్రాణాల్ని పణంగా పెట్టి ఝాన్సీ గౌతమ్ని కాపాడింది. పాపం ఆ బుల్లెట్కి ఝాన్సీ బలైంది. ఏవండి, నిజానిజాలు తెలుసుకోకుండా మనుషులకి మంచి చెడ్డలు ఆపాదించకండి. నేను చెప్తుంది కూడా అదే కమల. అక్కడ ఝాన్సీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోకుండా ఇప్పుడు ఈ మీటింగ్లేంటి? రైతనా, నువ్వన్నట్టు వాళ్ళు గౌతమ్ని అటాక్ చేయడానికి వచ్చారని అనుకుందాం. కానీ ఆ విషయం ఝాన్సీకి ఎలా తెలిసింది? ఒకవేళ వాళ్ళు నిజంగానే గౌతమ్ మీద అటాక్ చేయాలనుకుంటే ఎంగేజ్మెంట్ జరుగుతున్న రోజే చేయాలనుకుంటారా? అంటే వాళ్ళకి ఈ ప్లేస్ తప్ప వేరే ప్లేస్ తెలియదా? సరిగ్గా ఎంగేజ్మెంట్ రోజు, అది కూడా గౌతమ్ ప్రియాంకకి రింగ్ తొడిగే సమయంలోనే అటాక్ చేయాలనుకుంటారా? అలా అయితే అప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి? గౌతమ్ మీద పగ తీర్చుకోవడానికే చేశారనుకోవాలా, లేదా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయడం కోసం ఇదంతా చేశారనుకోవాలా? నాకెందుకో ఇదంతా ఝాన్సీయే ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే తనకు మనం సంతోషంగా ఉండడం అసలు నచ్చదు కదా. అందుకే మన మీద పగ తీర్చుకోవడానికి ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టదు. అందులో భాగంగానే మనల్ని ఎప్పుడు చూసినా ఏదో కేసులో కోర్టుకు లాగుతూనే ఉంటుంది. మొన్నటికి మొన్న చూడబోతే పిల్లల్ని ఇంట్లో నుంచి తీసుకెళ్ళింది, అంత డ్రామా చేసింది. చచ్చా, ఆ ఝాన్సీ వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టిన ప్రతిసారి మనకి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఆ దరిద్రం మనకి ఎప్పుడు దొరుకుతుందో ఏమిటో. నాన్న, ఇన్నాళ్ళు మీకు ఝాన్సీ అంటే కోపం అనుకున్నాను, కానీ మీ మాటలు చూస్తుంటే ఇప్పుడే తెలిసింది అది ద్వేషం అని. సరే నాన్న, మీరన్నది నిజం అనుకుందాం. ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయడానికి తనే ప్లాన్ చేసింది అనుకుందాం. కానీ ఎవరు కూడా వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేసి ఎదుటి వాళ్ళ ప్రాణాలని కాపాడాలని అనుకోరు. ఝాన్సీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చెయ్యాలి అనుకుంటే ప్రియాంక మీదే అటాక్ చేయాలి, అంతేకాని గౌతమ్ మీద ఎందుకు అటాక్ చేస్తుంది? ఝాన్సీ తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా గౌతమ్ని కాపాడింది. తన వల్ల ఎంగేజ్మెంట్ ఆగిపోవడం కాదు, తను రావడం వల్ల గౌతమ్ ప్రాణాలతో ఉన్నాడన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి నాన్న. అంటే ఏంటి? ఇప్పుడు ఝాన్సీయే నా మనవడు గౌతమ్కి ప్రాణభిక్ష పెట్టింది అనుకోవాలా? అది ముమ్మాటికి నిజం. ఒకవేళ వచ్చిన వాళ్ళు నిజంగానే గౌతమ్ మీదకి అటాక్ చేయడానికి వచ్చిన వాళ్లే అయితే, ఝాన్సీ లేకపోతే ఈ రోజు మనకు గౌతమ్ ప్రాణాలు దక్కేవి కావు. ఆ విషయం గురించి ఆలోచించకుండా ఎంగేజ్మెంట్ ఆగిపోయిందన్నది మాత్రమే ఆలోచిస్తున్నారేంటి? మీరందరూ ఎందుకు ఇలా మారిపోయారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ ఝాన్సీ అలాంటిది కాబట్టి. మొదటి నుంచి తనంటే ఎందుకో నాకు నచ్చదు. ఝాన్సీ అంటే నచ్చదు, నేను కాదంటం లేదు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో తన పరిస్థితి ఎలా ఉందో ఏంటో తెలుసుకోవాల్సింది పోయి తనని అనుమానిస్తున్నారు. అలా చేయడం కరెక్ట్ కాదు. అంటే ఏంటన్నయ్య, ఇప్పుడు ఇక్కడ ఎంగేజ్మెంట్ ఆగిపోయిందని కూడా ఆలోచించకుండా ఝాన్సీ దగ్గరికి వెళ్దామంటావా? వెళ్ళి సానుభూతి తెలియజేయాలంటావా? మనకి మంచి చేసిన వాళ్ళకి కృతజ్ఞత చూపించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని తప్పు పట్టకూడదు, అవమానించకూడదురా. మీరందరూ ఈ కార్యక్రమం ఆగిపోయిందని బాధపడుతూ ఉండండి, నేను హాస్పిటల్కి వెళ్తాను.